హెరిటేజ్కి ఇందాపూర్కు ఉన్న లింకు, ఆ ఇందాపూర్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం వెనుక ఉన్న లింకు, ఈ మొత్తం మీద చర్చించాల్సిందే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 3వ రోజు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దాని మీద చర్చించాల్సిందే అని చెప్పి పోడియాన్ని చుట్టుమిట్టారు. ప్లకార్లు ప్రదర్శించుకుంటూ బోలే బాబా చంద్రబాబా, బోలే బాబా చంద్రబాబా అని చెప్పి నినాదాలు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ చర్చను అధికార కూటమి అంగీకరించడం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చర్చించడానికి మేము సిద్ధం అంటారు హోమ్ మినిస్టర్ గారు, కానీ చర్చించరు. చర్చించడానికి మేము సిద్ధం, కానీ చర్చించరు. ఇటు అచ్చెన్నాయుడు గారు మాట్లాడి అంటూ ఉన్నారు, ఆధారాలు ఇవ్వండి. ఆధారాలు ఇవ్వమంటే మీరు ఇవ్వట్లేదండి. అసలు చర్చ స్టార్ట్ చేయాలి కదా. చర్చ మొదలెట్టక ముందే అఫీషియల్గా వెళ్ళి ఇంకా ఆధారాలు ఎవరు ఇస్తారు? అచ్చెన్నాయుడు గారికి ఆధారాలు ఇస్తే దానికి కౌంటర్గా అంతా ప్రిపేర్ అయ్యి వస్తారా? చర్చ మొదలెట్టినప్పుడు కదా ఆధారాలు చూపించాలి, అప్పుడు కదా ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ అవుతుంది. చర్చ స్టార్ట్ కాకుండా ఆధారాలు ఎందుకు ఇస్తారు? బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు, చర్చ మొదలెట్టండి, అన్ని ఆధారాలను సభ ఉంచుతాము అంటున్నారు. వాళ్ళు ఏమి ఆధారాలు లేకుండానే ఊరకే చర్చను కోరుకుంటూ ఉన్నారు. అవును, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవనో వాళ్ళు చెప్పేది తప్పు అని అయితే ఒక చర్చను ఆలోచించండి, ఒక స్వల్పకాలిక చర్చకైనా పిలవండి, మాట్లాడండి, దాన్నే ఉంది. ఆధారాలు ముందే ఇవ్వాలి, మేము చర్చను చేపట్టమంటారు. చర్చించడానికి మేము సిద్ధం, కానీ మేము చర్చించమంటారు హోమ్ మినిస్టర్ గారు. అంత విచిత్రంగా ఉంది. అసెంబ్లీలో హెరిటేజ్ మీద చర్చ జరుగుతూ ఉంటే హెరిటేజ్ ఇందాపూర్ లింక్స్ తేలాలి అని అచ్చెన్నాయుడు గారు ఏమంటారు, మేము మీకు లీగల్ నోటీసులు ఇచ్చాము, దమ్ముంటే సమాధానం చెప్పు. మేము మీకు లీగల్ నోటీసులు అంటే నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిందా, అచ్చెన్నాయుడు గారు ఇచ్చారా? ఆ పాయింట్ నాకు అర్థమయ్యే ఎంతో టైం పట్టింది. హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి. దాన్ని అచ్చెన్నాయుడు గారు, మంత్రి సార్ మీరు, మేము లీగల్ నోటీసులు ఇచ్చాము, మేము లీగల్ నోటీసులు, మీరు అంటే హెరిటేజ్లో మీరు ఏమైనా ఉద్యోగం ఏంటి సార్? ఏంటి ఇదంతా? హెరిటేజ్లో మీరు ఏమైనా ఉద్యోగా? మండలిలో అక్కడ చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ టీటీడీ చైర్మన్ ట్వీటు, హెరిటేజ్ మీద ఆరోపణలు దుర్మార్గం, హెరిటేజ్ మీద అట్లా అనడం అన్యాయం. వాళ్ళు మాట్లాడుకుంటే మీకేంటండి బాబు? మీ వైపు నుంచి ఏదైనా క్లారిటీ ఇచ్చేది ఉంటే ఇవ్వండి. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి చాలా విషయాలు చెప్పారు. మీరు మీడియా సమావేశం పెట్టి పాయింట్ టు పాయింట్ అవి తప్పో కరెక్టో కౌంటర్ చేయండి. హదీస్ పెట్టేసి అక్కడ హెరిటేజ్ గురించి మాట్లాడితే మీకేంటండి బాబు? మేము లీగల్ నోటీసులు ఇచ్చామంటారు అచ్చెన్నాయుడు గారు, దాని గురించి మాట్లాడడం దుర్మార్గం అంటారు టీటీడీ చైర్మన్. ఇంకా దానికి ఏదో ప్రొటెక్టర్లలాగా మాట్లాడతారు హోమ్ మినిస్టర్ గారు. ఎంత చంద్రబాబు నాయుడు గారు సొంత కంపెనీ అయినా అది ప్రైవేట్ వేస్తండి బాబు. ఆ ప్రైవేట్ దాని మీద మేము అని ప్రభుత్వం ఓన్ చేసుకోవడం ఏంటి ఇదంతా? అసలు ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కాదు. వీళ్ళు అసలు ఆ చర్చని అంగీకరించడం లేదు. ఎందుకని?